వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.2లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లం చేయబోయే ముందు మనం టాంజెంట్స్ గురించి మరికొన్ని విషయాలు నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. నంబర్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎనీ పాయింట్. సర్కిల్కి టాంజెంట్స్ ఏ పాయింట్స్ నుంచి ఎన్నెన్ని గీయచ్చో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ ఫిగర్లో పాయింట్ అనేది సర్కిల్కి ఇన్సైడ్ ఉంది. ఇన్సైడ్ సర్కిల్ నుంచి మనం టాంజెంట్స్ని డ్రా చేయలేము. ఇవన్నీ కూడా సీకెంట్స్, అన్నీ కూడా సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేశాయి. అలాగే సెకండ్ ఫిగర్లో పి అనేది టాంజెంట్ అవుతుంది. సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేసింది. అంటే సర్కిల్ మీద ఉన్న పాయింట్ నుంచి ఒక టాంజెంట్ని మాత్రమే డ్రా చేయగలం. నెక్స్ట్ పి అనే పాయింట్ని సర్కిల్కి ఎక్స్టర్నల్గా తీసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి 2 టాంజెంట్స్ని డ్రా చేయగలం. టేక్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ది సర్కిల్ అండ్ ట్రై టు డ్రా టాంజెంట్స్ టు ది సర్కిల్ ఫ్రమ్ దిస్ పాయింట్. యూ విల్ ఫైండ్ దట్ యూ కెన్ డ్రా ఎగ్జాక్ట్లీ 2 టాంజెంట్స్ టు ది సర్కిల్ త్రూ దిస్ పాయింట్. సో మనకి ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సర్కిల్కి 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. చూడండి, ఇక్కడ కేస్ 1, 2, 3 ఇచ్చారు. కేస్ 1లో దెర్ ఈజ్ నో టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ది సర్కిల్. సర్కిల్కి లోపల ఉన్న పాయింట్ నుంచి మనం ఎటువంటి టాంజెంట్ని డ్రా చేయలేము. కేస్ 2లో దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉన్న పాయింట్ నుంచి ఒక టాంజెంట్ని మాత్రమే డ్రా చేయగలం. కేస్ 3లో దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్ త్రూ ఏ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్ ది సర్కిల్. సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్న పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. అలాగే ఏ అండ్ బి ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ది కాంటాక్ట్స్ ఆఫ్ ది టాంజెంట్స్. అంటే ఆ టాంజెంట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుందో వాటిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాం కదా. ఏబి అనేవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అవుతాయి. ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ పిఏ అండ్ పిబి అంటాము. అయితే ఈ 2 కూడా అవుట్ సైడ్ పాయింట్ నుంచి గీసిన 2 టాంజెంట్స్ కూడా లెంగ్త్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. దాన్ని మనం తీరం 9.2లో ప్రూవ్ చేస్తాము. ది లెంగ్త్ ఆఫ్ సెగ్మెంట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ పి అండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ది పాయింట్ పి టు ది సర్కిల్. సో ఈ 2 టాంజెంట్స్ పిఏ అండ్ పిబి ఆర్ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ పి టు ది సర్కిల్. అయితే ఈ పిఏ పిబికి రిలేషన్ ఏంటి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ పాయింట్ నుంచి గీసిన టాంజెంట్స్ రెండు కూడా లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. దీని థీరం పాయింట్ 2లో ప్రూవ్ చేస్తాము. ఈ థీరం 9.2ని ప్రతి ప్రాబ్లంలోనూ యూజ్ చేసుకుంటాము. అలాగే ఒక్కోసారి ఇది కూడా ఇస్తాడు ప్రూవ్ చేయమని మనకి. ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి 2 టాంజెంట్స్ కూడా లెంగ్త్లో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఎటువంటి మెజర్మెంట్స్ లేవు, కానీ పిఏ పిబి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాము. సో ఇది థీరం కాబట్టి దీనికి 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ మనకి ఏమి ఇచ్చారు అసలు. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఒక సర్కిల్ ఉంది, దానికి సెంటర్ ఓ. పి అనే పాయింట్ అవుట్ సైడ్ సర్కిల్ ఉంది. పి ఈస్ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్ ది సర్కిల్ అండ్ పిఏ అండ్ పిబి ఆర్ 2 టాంజెంట్స్ టు ది సర్కిల్ ఫ్రమ్ పి. పి నుంచి పిఏ పిబి రెండు కూడా సర్కిల్కి టాంజెంట్స్ అవుతాయి. ఇవి మనకి ప్రాబ్లంలో ఇచ్చింది, థీరంలో ఇచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఈ పిఏ పిబి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. దీనికోసం మనం ఓఏ ఓబి ఓపిని జాయిన్ చేస్తాము. చూడండి, ఓ నుంచి ఏకి జాయిన్ చేస్తాము, ఓబి జాయిన్ చేస్తాము, ఓపిని కూడా జాయిన్ చేస్తాము. సో ఈ కొత్తగా చేసిన కన్స్ట్రక్షన్ వల్ల 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ట్రయాంగిల్ ఓఏపి, ట్రయాంగిల్ ఓబిపి. ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. టాంజెంట్కి రేడియస్ని డ్రా చేసినట్లయితే అది 90 degrees యాంగిల్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది అని థీరం 9.1లో నేర్చుకున్నాం కదా. దాని ప్రకారంగా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తాము. యాంగిల్ ఓఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓబిపి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఏ దగ్గర బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. బికాస్ యాంగిల్ బిట్వీన్ రేడియై అండ్ టాంజెంట్స్ అకార్డింగ్ టు థీరం 9.1 ప్రకారం రేడియస్కి టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. నౌ ఇన్ ది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, 90 degrees యాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి అండ్ ట్రయాంగిల్ ఓబిపి ఈ రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయడం కోసం మనం 3 sides ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. చూడండి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఓఏ అనేది రేడియస్, ఓబి కూడా రేడియస్ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి.
నెక్స్ట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ. రెండిట్లోనూ ఓపీ సైడ్ కామన్. ఓఏపీలో ఓపీ లెంగ్త్ ఉంటుందో ట్రయాంగిల్ ఓబీపీలో ఓపీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. అలాగే రెండిట్లోనూ యాంగిల్ 90 degrees ఉంది. సో సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఓఏపీ ఓబీపీ రెండు కూడా కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఓఏపీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఓబీపీ. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఓఏపీ ట్రయాంగిల్లో పిఏ లెంగ్త్ ఉంటుందో ఓబీపీ ట్రయాంగిల్లో పీబీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది అనమాట. దిస్ గివ్స్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. సో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఈ థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఈ స్టేట్మెంట్ని కూడా మనం యూజ్ చేసుకుంటాము. ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.2లో ఫస్ట్ ప్రాబ్లంలో 5 బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ ఎలా చేయాలో చూద్దాము. డైరెక్ట్ బిట్స్ అయితే కనుక ఆన్సర్ చెప్తాను. ప్రాబ్లం చేసి పెట్టవలసిన బిట్ అయితే ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ గివ్ జస్టిఫికేషన్ ఫర్ ఈచ్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూస్ చేసి అది ఎందుకు కరెక్టో కూడా జస్టిఫికేషన్ అంటే రీజన్ చెప్పాలన్నమాట. ది యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది రేడియస్ డ్రాన్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఆల్రెడీ థీరం 9.1లో చెప్పుకున్నాము. టాంజెంట్ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అని. పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. సో దీనికి ఆన్సర్ డి 90 degrees అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 centimeters. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చారు అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 25 centimeters. సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్కు ఉన్న డిస్టెన్స్ 25 centimeters అంట. ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్. అయితే రేడియస్ కనుక్కోవాలి. ఇది మనం ప్రాబ్లం చేసి మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలం. చూడండి, దీని ఫిగర్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ పాయింట్ నుంచి ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 centimeters. క్యూ పాయింట్ దగ్గర నుంచి లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ 24 centimeters ఉందంట. అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్, క్యూ నుంచి సెంటర్కి 25 centimeters ఉంది. ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్. ఈ ఓపీ డిస్టెన్స్ కనుక్కోవాలి. లెంగ్త్ ఆఫ్ ఓపీ కనుక్కోవాలి. ఇక్కడ మనకి రేడియస్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అనే పాయింట్ని యూజ్ చేసుకుంటాము. గివెన్ PQ is equal to 24 centimeters, OQ is equal to 25 centimeters. Triangle QPO is in triangle QPO, angle P is equal to 90 degrees because radius perpendicular to tangent. రేడియస్ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి 90 degrees యాంగిల్ ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుంటాము. ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ ఏదో ఎలా తెలుస్తుందంటే 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. అంటే ఇక్కడ ఓక్యూ అనేది హైపోటెన్యూస్. ఓక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఓపీ ప్లస్ ఇంకొక సైడ్ పీక్యూ స్క్వేర్. ఓక్యూ వాల్యూ ఇచ్చారు 25 స్క్వేర్. ఓపీ మనం కనుక్కోవాలి రేడియస్. ఓపీ స్క్వేర్ అనే రాస్తాము. పీక్యూ వాల్యూ 24 అంటే 24 స్క్వేర్. 25 into 25 625 is equal to ఓపీ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. ఓపీ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి 576 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 625 మైనస్ 576 is equal to ఓపీ స్క్వేర్. 625లోంచి 576 మైనస్ చేస్తే 49 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓపీ ఉంటుంది ఇక్కడ. 49కి స్క్వేర్ రూట్ 7 ప్లస్ ఆర్ మైనస్ 7 వస్తుంది. అయితే లెంగ్త్ ఆఫ్ రేడియస్ అనేది పాజిటివ్ వాల్యూనే ఉంటుంది కాబట్టి +7ని తీసుకుంటాము. ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. ఓపీ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. మనకి ఇచ్చిన ఆప్షన్ 7 అనేది ఏ ఆప్షన్లో ఇచ్చారనమాట. సో ఏ ఈజ్ ది ఆన్సర్. అయితే ఇది మనకి 1 మార్క్ 2 మార్క్స్కి ఇస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం కాబట్టి 2 మార్క్స్కి ఇస్తారనమాట.
Next, third problem. If AP and AQ are the two tangents a circle with center O so that POQ is equal to 110 degrees, then angle PAQ is equal to, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూడండి, మనకి POQ వాల్యూ ఇచ్చారు 110 డిగ్రీస్. అయితే PAQ అంటే ఏ దగ్గర ఉండే యాంగిల్ ఎంతో కనుక్కోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఫిగర్లో POQA అనేది 4 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనమాట. క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 డిగ్రీస్. అందులో మనకి P దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే రేడియస్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్. అలానే OQ కూడా రేడియస్, QA అనేది ట్యాంజెంట్ కాబట్టి Q దగ్గర కూడా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. Q కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో 90 + 90 + 110, 360లోంచి 3 సమ్ చేస్తేనట్లయితే యాంగిల్ ఏ అనేది వస్తుంది. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ POQA ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. మనకి ఇది ఫిగర్ చూసినట్లయితే క్వాడ్రిలేటరల్ అనే విషయం తెలుస్తుంది. ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. అలాగే OP పర్పెండిక్యులర్ టు AP. AP అంటే ట్యాంజెంట్, OP అనేది రేడియస్. అలాగే OQ పర్పెండిక్యులర్ టు AQ. ఈ రెండు ఎందుకు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే రేడియస్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్. థీరం 9.1 ప్రకారం ట్యాంజెంట్ రేడియస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆల్రెడీ యాంగిల్ O దగ్గర 110 డిగ్రీస్ అని ఇచ్చారు. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ in a quadrilateral is equal to 360 degrees. In a quadrilateral is equal to 360 degrees. Angle P plus angle Q plus angle O plus angle A is equal to 360 degrees. Angle P 90 degrees, angle Q కూడా 90 degrees. అలానే యాంగిల్ O 110 degrees ప్లస్ యాంగిల్ A మనం కనుక్కోవాలి, is equal to 360. 90 + 90 180, 180 290 డిగ్రీస్ అవుతుంది. ఇది 290 + A is equal to 360 degrees. యాంగిల్ A is equal to 360 + 290 రైట్ సైడ్ వెళ్తే -290 అవుతుంది. 360 నుంచి 290 మైనస్ చేస్తే 70 డిగ్రీస్. సో యాంగిల్ A అంటే యాంగిల్ PAQ is equal to 70 డిగ్రీస్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో B ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. Next, fourth problem. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at angle of 80 degrees, then angle POA is equal to. ఇది కూడా ఈ ప్రాబ్లం లాగే చేస్తాము. PA అండ్ PB ఆర్ 2 టాంజెంట్స్ అంట. ఒక సర్కిల్ ఉంది విత్ సెంటర్ O. అయితే ఈ రెండు టాంజెంట్స్ కూడా ఒకదానికొకటి 80 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంటే POA అంటే సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఉందో కనుక్కోవాలి. చూడండి, ఈ ప్రాబ్లంకి ఫిగర్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. ది టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ ఏ పాయింట్ P నుంచి PA అండ్ PB అనే 2 టాంజెంట్స్ ఉన్నాయంట. ఏ సర్కిల్ విత్ సెంటర్ O, సర్కిల్ సెంటర్ O ఆర్ ఇన్క్లైన్డ్ టు ఈచ్ అదర్ అట్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్. అంటే ఈ రెండు కూడా 80 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నాయి టాంజెంట్స్ రెండు కూడా. దెన్ POA ఈజ్ ఈక్వల్ టు, POA అంటే O దగ్గర కూడా ఈ సగం చేస్తే ఇందులో POA ఏ వైపుది కనుక్కోవాలి. దీనికోసం మనం OPని జాయిన్ చేద్దాం. జాయిన్ OPని కనుక జాయిన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ POA, ట్రయాంగిల్ POB. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఇన్ ట్రయాంగిల్ POA అండ్ ట్రయాంగిల్ POB. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ A 90 డిగ్రీస్, యాంగిల్ B కూడా 90 డిగ్రీస్. బికాజ్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్స్. OA అనేది రేడియస్, PA టాంజెంట్. సో టాంజెంట్ పర్పెండిక్యులర్ టు రేడియస్. థీరం 9.1లో నేర్చుకున్నాం కదా. అలానే OB రేడియస్, PB అనేది టాంజెంట్. సో ఇక్కడ కూడా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ PAO is equal to యాంగిల్ PBO. ఈ రెండు కూడా 90 డిగ్రీస్. బికాస్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. రేడియస్ టాంజెంట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి.
ట్యాంజెంట్ దగ్గర కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. అలాగే రెండిట్లోనూ ఓపీ ఎంత ఉంటుంది, రెండిట్లో ఈక్వల్, కామన్ సైడ్ కదా ఇది. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ. అలానే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, రెండు రేడియస్, ఈ రెండు రేడియస్ కాబట్టి ఓఏ ఎంత ఉంటుందో ఓబి కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ పిఓఏ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ పిఓబి. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఉండేటువంటి ఈ 80 degrees యాంగిల్ అనేది టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది అనమాట. యాంగిల్ ఏపీఓ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ ఏపీబి. చూడండి, ఏపీఓ అంటే పీ దగ్గర ఉండే యాంగిల్, ఏపీఓ పీ దగ్గర ఇటువైపు ఈ కొంచెం యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మొత్తం ఏపీబీలో హాఫ్ ఉంటుంది. రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కాబట్టి 80 degrees యాంగిల్ అనేది టూ ఈక్వల్ అవుతుంది అనమాట. సో హాఫ్ ఇంటూ యాంగిల్ ఏపీబీ అంటే 80 degrees, 2 1s 2 40s, 40 degrees ఉంటుంది. అంటే ఇంతవరకు ఇది 40 ఇది 40 ఉంటుంది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ పిఏఓలో ఓ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలన్నమాట. మనల్ని కనుక్కోమన్నది అదే కదా, యాంగిల్ పిఓఏ కనుక్కోమన్నారు. పిఓఏ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఇక్కడ 40 degrees ఉంది, ఇది 90 degrees ఉంది. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని ఈ థర్డ్ యాంగిల్ కనుక్కోవచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ పిఏఓ యాంగిల్ ఏపీఓ ప్లస్ యాంగిల్ పిఓఏ ప్లస్ యాంగిల్ ఓఏపి అంటే పి దగ్గర ఉండే యాంగిల్, ఓ దగ్గర ఉండే యాంగిల్, ఏ దగ్గర ఉండే యాంగిల్, ఈ 3 సమ్ చేస్తే 180 degrees రావాలి. యాంగిల్ ఏపీఓ 40 degrees ఆల్రెడీ కనుక్కున్నాం కదా, యాంగిల్ ఏపీఓ 40 degrees. అలాగే ఏ దగ్గర యాంగిల్ ఓఏపి 90 degrees ఉంటుంది, రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. మనం కనుక్కోవాల్సిన యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 180. 40 + 90 130 degrees ప్లస్ యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 130 రైట్ సైడ్ వెళ్తే -130 అవుతుంది. 180లో నుంచి 130 మైనస్ చేస్తే 50 degrees. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 50. మనకిచ్చిన ఆప్షన్స్లో ఏ అనేది కరెక్ట్ అనమాట, ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. In the figure, xy and x dash y dash are two parallel tangents to a circle with center O. ఈ O సెంటర్గా ఉండే సర్కిల్కి XY, X dash, Y dash ఈ రెండు కూడా టాంజెంట్స్ అంట. అండ్ అనదర్ టాంజెంట్ AB విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C ఇంటర్సెక్టింగ్ XY. అలాగే AB అనేది కూడా ఇంకొక టాంజెంట్, ఇది సర్కిల్ని C దగ్గర టచ్ చేస్తుంది, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C అనమాట దీనికి. అలాగే XYని X dash Y dashని రెండింటిని కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది AB అనే టాంజెంట్. ఇంటర్సెక్టింగ్ XY ఎట్ A అండ్ X dash Y dash ఎట్ B. మనం కనుక్కోవాల్సింది యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏఓబి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలన్నమాట. చూడండి, ఈ ఫిగర్లో మనం కనుక్కోవాల్సింది ఓ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. ఇది బిట్టే కాబట్టి జస్ట్ బిట్ ఆన్సర్ కనుక్కోవచ్చు, కానీ ప్రాబ్లం కింద ఇస్తే మీరు ప్రాబ్లం కూడా చేయగలిగేటట్లుగా ఉండాలి. XY ఈజ్ ఏ టాంజెంట్ ఎట్ పాయింట్ P. XY ఈజ్ ఏ టాంజెంట్. ఈ టాంజెంట్ అనేది P అనే పాయింట్ దగ్గర సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. XY ఈజ్ ఏ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ P. అండ్ X dash Y dash ఈజ్ ఆల్సో ఏ టాంజెంట్. X dash Y dash ఈజ్ ఏ టాంజెంట్ ఎట్ పాయింట్ Q. ఎట్ ఏ పాయింట్ Q. ఇది Q అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అలాగే XY, X dash Y dash ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చారు. XY ప్యారలల్ టు X dash Y dash. అలాగే AB కూడా టాంజెంట్, C అనే పాయింట్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. AB ఈజ్ ఏ టాంజెంట్. AB ఈజ్ ఏ టాంజెంట్ ఎట్ పాయింట్ C.
ఇప్పుడు మనం ఓని సిని జాయిన్ చేద్దాం. జాయిన్ ఓసి. ఓసి అనేది రేడియస్ అవుతుంది. ఓపి కూడా రేడియస్సే. ఓక్యూ కూడా రేడియస్సే. జాయిన్ ఓసి. ఓసి పర్పెండిక్యులర్ టు ఏబి. ఓసి అనేది రేడియస్ అవుతుంది. ఏబి టాంజెంట్ కాబట్టి రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో యాంగిల్ ఏసీఓ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా 90 ఉంటుంది రెండు వైపులా. యాంగిల్ ఏసీఓ ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ బీసీఓ ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ ఏసీఓ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ బీసీఓ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ కలర్ చేసిన పిక్చర్ కనిపిస్తుంది మనకి. గ్రీన్ కలర్లోను బ్లూ కలర్లోను 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏపీఓ అనేది ఒక ట్రయాంగిల్, అలాగే ఏఓసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేస్తాం మనం. ఈ ట్రయాంగిల్ ఏఓపి అలాగే ట్రయాంగిల్ ఏఓసి ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాం. ఇక్కడ నంబర్స్ వేస్తున్నాను చూడండి. అలానే ఫిగర్లో కలర్ చేసి కనిపిస్తుంది మనకి. ఇన్ ట్రయాంగిల్ ఏఓపి అండ్ ట్రయాంగిల్ ఏఓసి ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఎందుకంటే ఈ రెండు కూడా రేడియస్, సర్కిల్లో రేడియస్లన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ రెండు టాంజెంట్స్, ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ లెంగ్త్ ఈక్వల్ కాబట్టి చూడండి, ఏ అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్కి. ఈ పాయింట్ నుంచి ఏపీ అనే ఒక టాంజెంట్, ఏసీ అనే ఒక టాంజెంట్ ఉంది. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ రెండు ఈక్వల్ అనమాట. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ రెండిట్లోనూ ఓఏ సైడ్ అనేది కామన్. ఏపీఓ ట్రయాంగిల్లో ఓఏ సైడు, అలానే ఏసీఓ ట్రయాంగిల్లో ఓఏ సైడ్, ఈ రెండు కూడా కామన్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ రెండిట్లోనూ. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం, ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అంటే రెండు ఈక్వల్ అనమాట, సిమిలర్ కాదు, కాంగ్రియంట్. ట్రయాంగిల్ ఏఓపి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏఓసి. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే మనకి ఇటువైపు కూడా 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ట్రయాంగిల్ బీసీఓ, ట్రయాంగిల్ బీక్యూఓ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ఇవి కూడా కాంగ్రియంట్ అని ప్రూవ్ చేద్దాము. ఇన్ ట్రయాంగిల్ బీఓసి అండ్ ట్రయాంగిల్ బీఓక్యూ ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. బికాస్ ఈ రెండు కూడా రేడియస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అలానే బీసీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, బీసీ బీక్యూ ఈ రెండు కూడా టాంజెంట్స్ అవుతాయి. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. సో టాంజెంట్స్ కాబట్టి ఈక్వల్. రెండిట్లోనూ ఓబి ఈక్వల్, కామన్ సైడ్ అనమాట రెండిట్లోనూ ఓబి అనేది. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ బీఓసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏఓసి. కాంగ్రియంట్ అయితే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. చూడండి, ఇక్కడ మనకి పీక్యూ అనేది ఒక స్ట్రైట్ లైను. ఈ పీక్యూ మీద మొత్తం 4 యాంగిల్స్ ఉన్నాయి చూడండి. యాంగిల్ ఏఓపి, యాంగిల్ ఏఓసి, యాంగిల్ బీఓసి, యాంగిల్ బీఓక్యూ. ఈ 4 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 రావాలి. ఎందుకంటే స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ అనేది 180 ఉంటుంది కాబట్టి సమ్ ఆఫ్ దీస్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు అదే రాస్తామన్నమాట. సో ఆ 4 యాంగిల్స్ సమ్ చేసి 180కి ఈక్వల్ చేస్తాం. యాంగిల్ ఏఓపి ప్లస్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ప్లస్ యాంగిల్ బీఓక్యూ. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది చూడండి యాంగిల్స్. అలాగే ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం కదా, కాబట్టి యాంగిల్ ఏఓపి బదులుగా కూడా యాంగిల్ ఏఓసి అని రాసుకోవచ్చు. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి, బీఓక్యూ బదులుగా కూడా యాంగిల్ బీఓసి అని రాసుకోవచ్చు. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం కాబట్టి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓసి అంటే 2 యాంగిల్ ఏఓసి ప్లస్ 2 యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2 కామన్ తీసినట్లయితే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. 180 degrees బై 2, 2 1s 2 90s. సో ఫిగర్లో చూసినట్లయితే ఏఓసి ప్లస్ బీఓసి అంటే యాంగిల్ ఏఓబి అవుతుంది.
ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇదన్నమాట మనకు ఆన్సర్. చూడండి ఇక్కడ మనం ఏఓపి బదులుగా ఏఓసి రాసాం. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాబట్టి ఏఓపి బదులుగా కూడా ఏఓసి అని రాసామన్నమాట. ఏఓసి అంటే ఇది, అలానే బిఓసి అంటే ఇది. ఈ రెండు కలిపితే ఏసీ దగ్గర ఉండే యాంగిలే కదా మనల్ని కావాల్సింది. ఇది 90 degrees అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.